వారణాసి ఎపిసోడ్ 4కి స్వాగతం. లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసాం శివ, శాంభవి క్రూ మెంబర్స్ అంతా కలిసి ఆ ట్రెజర్ బాక్స్ని తీసుకొచ్చి కుంభాకిస్తారు. బట్ అందులో శ్రీరామ్ అనే పేరు రాసున్న ఒక రాయి దొరుకుతుంది. దాంతో ఆ రాయిని పరిశోధిస్తారు. అప్పుడే శివ దానిపైన కాశీలోని గంగా జలాన్ని పోస్తాడు. దీంతో ఆ రాయిపైన కొన్ని బంగారు అక్షరాలు మెరుస్తూ ఉంటాయి. ఆ తర్వాత వీళ్ళు ఆ అక్షరాలను డీకోడ్ చేసిన తర్వాత వీళ్ళు హిమాలయ పర్వతాల్లోని ఉగ్రబట్టి కేవ్స్కి వెళ్ళాలి అని తెలుస్తుంది. ఇక ఆ తర్వాత ఏమైంది అనేది మనం ఇవాల్టి ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ట్విస్టులతో నిండి ఉంటుంది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే దీనికి ముందు ఈ ప్రీవియస్ ఎపిసోడ్స్ అన్నీ కూడా మీరు కనుక చూస్తే మీకు ఈ స్టోరీ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. సరే అయితే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. వారణాసి ఎపిసోడ్ 4. ఇక ఇప్పుడు శివ అండ్ అలాగే కుంభ ఇద్దరూ కూడా ఆ రాతిపైన మెరుస్తూ ఉన్న అక్షరాలన్నింటినీ కూడా డీకోడ్ చేసి వాటన్నిటిని కూడా ఒక మ్యాప్లో నోట్ చేసుకుంటారు. అండ్ అలాగే ఆ రాయిని కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్ళాలి అని రెడీ అవుతారు. ఇక ఇప్పుడు మనం చూస్తున్నాం ఆకాశంలో 4 హెలికాప్టర్లు ఎగురుతూ ఉన్నాయి. వాటిలో ఒక హెలికాప్టర్లో కుంభ, శాంభవి అలాగే శివ ముగ్గురు కూడా ప్రయాణిస్తూ ఉంటారు. ఈ హెలికాప్టర్స్ అన్నీ కూడా హిమాలయ పర్వతాల వైపు వెళ్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు మనం చూస్తున్నాం కుంభ ఆ తాళపత్రాలని అండ్ అలాగే ఆ బంగారు అక్షరాల్ని రాయిని చూస్తూ ఏదో డీప్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు శివ కుంభ వైపు చూసి ఇలా అంటున్నాడు, చూడు కుంభ, ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నది హిమాలయ పర్వతాలకి. అండ్ అలాగే అక్కడ చాలా ప్రమాదాలు కూడా ఎదురవుతాయి. ఈ పర్వతాలు ఎంతో గొప్పవి. ఈ పర్వతాల్లో ఎంతో మంది సాధువులు ఇప్పటికీ తపస్సు చేసుకుంటూ ఇంకా జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడికి వెళ్ళడం మనం అత్యంత ప్రమాదకరం. నువ్వు మాతో పాటు ఆ ప్రదేశాలకు రాలేవు. ఎందుకంటే నిన్ను తీసుకువెళ్ళడం చాలా కష్టం. ఒకవేళ నువ్వు వచ్చినా అక్కడేదైనా ప్రమాదంలో పడేదానికి అవకాశం ఉంది. ఆ మాటలు విని శాంభవి కూడా, అవును సార్, శివ చెప్పింది చాలా కరెక్ట్. అక్కడ మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరికినా కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది పంపిస్తూ ఉంటాం. అందుకు కుంభ ఇలా అంటున్నాడు, నాకు ఈ విషయం తెలుసు. అందుకనే మీతో పాటు నా సైన్యం మొత్తం కూడా వస్తుంది. కాబట్టి మీరంతా కూడా చాలా జాగ్రత్తగా ఈ పర్వతాన్ని ఎక్కాలి. ఈ పర్వతం పైన ఎన్నో అగాధాలు, చాలా భయంకరమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరంతా కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్తాడు. ఇక ఇప్పుడు మనం చూస్తున్నాం హిమాలయ పర్వతాల దగ్గరలో వీళ్ళంతా కూడా హెలికాప్టర్లు దిగి అక్కడ ఒక క్యాంప్ అనేది ఏర్పాటు చేసుకుని ఉంటారు. ఇప్పుడు కుంభ శివతో ఇలా అంటున్నాడు, చూడు శివ, నాకు నీపైన అపార నమ్మకం ఉంది. అందుకనే నిన్ను ఒంటరిగా పంపిస్తున్నాను. అండ్ అలాగే శాంభవి కూడా మీతో పాటే వస్తుంది. మీరు తిరిగి ప్రాణాలతో వస్తారు అని నేను అనుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ మాటలు విని శివ కుంభ వైపు చూసి ఒక నవ్వు నవ్వుతాడు. ఇక ఇప్పుడు మనం చూస్తున్నాం శివ, శాంభవి అండ్ అలాగే కుంభ యొక్క బెటాలియన్తో కలిసి ఆ పర్వతాలపైకి ట్రెక్కింగ్ అనేది మొదలుపెట్టారు. అలా వీళ్ళు ట్రెక్కింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ పర్వతాలపైన ఉన్న మంచు అనేది వీళ్ళ నడువుల వరకు వస్తూ ఉంటుంది. వీళ్ళు ముందుకు వెళ్ళడం చాలా కష్టంగా మారిపోయి ఉంటుంది. అక్కడ వాతావరణం అనేది చాలా కూల్గా, మంచు అనేది పడుతూ ఉంటుంది. అటువంటి భయంకర వాతావరణంలో గాలులు అనేటివి చాలా వేగంగా తోలుతూ ఉంటాయి. వీళ్ళు ముందుకు వెళ్ళడం చాలా కష్టంగా మారిపోయి ఉంటుంది. ఇక ఇప్పుడు మనం చూస్తున్నాం శివ చేతిలో ఉన్న నల్లరాయి, దానిపైనున్న శ్రీరామ్ అనే పదం మెరుస్తూ ఉంటుంది. అది చూసి శివ ఆశ్చర్యపోతున్నాడు. శివతో పాటు శాంభవి అండ్ అలాగే కుంభ యొక్క బెటాలియన్ మొత్తం కూడా ఆ అక్షరం మెరుస్తూ ఉండడం చూసి ఆశ్చర్యపోతారు. ఇప్పుడు శివ ఇలా చెప్తున్నాడు, చూడండి, మనం రావాల్సిన ప్రదేశానికి వచ్చినట్టున్నాం. ఈ గుర్తు మనం అక్కడికి వచ్చాము అనే సంకేతంగా మెరుస్తూ ఉన్నట్టుంది. సో మీరంతా కూడా చాలా జాగ్రత్తగా రావాలి అని అంటాడు. అలా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటే శ్రీరామ్ అనే పదం ఎక్కువగా మెరుస్తూ ఉంటుంది. అలా వాళ్ళు ముందుకు వెళ్ళి ఒక పెద్ద గుహ ముందు ఆగుతారు. ఇంతలో ఆ గుహ పైనుండి ఏదో మంచుతో తయారైన ఒక పెద్ద మృగం అనేది వీళ్ళ ముందు వచ్చి దూకుతుంది. అలా దూకిన ఆ మృగాన్ని చూసి వీళ్ళంతా కూడా ఒక్కసారిగా భయపడతారు. అక్కడున్న సోల్జర్స్ అంతా కూడా ఆ మృగం పైన దాడి చేయడం మొదలెట్టారు. వాళ్ళ చేతిలో ఉన్న గన్స్తో దాన్ని షూట్ చేయడం మొదలుపెట్టారు. బట్ వాళ్ళు కాలుస్తూ ఉన్న ఆ బుల్లెట్స్ వల్ల ఆ మృగానికి ఎలాంటి ప్రమాదం జరగడం లేదు. ఆ జీవి బుల్లెట్స్ మధ్యలో నుండి చాలా సునాయాసంగా తప్పించుకుంటూ వాళ్ళ చుట్టూ పరిగెడుతూ వాళ్ళపైన అటాక్ చేస్తూ ఉంటుంది. దీంతో సోల్జర్స్లో చాలామంది ఆ మృగం దాడికి చనిపోతారు. ఇప్పుడు శివ, శాంభవి సోల్జర్స్ అంతా కూడా ఆ మృగంతో ఫైట్ చేస్తూ ఉంటే వీళ్ళిద్దరూ కూడా ఆ గుహ లోపలికి పరిగెత్తుకుని వెళ్తారు.
మరోవైపు వీళ్ళతో పాటు మరికొంతమంది సోల్జర్స్ వీళ్ళని ఫాలో అవుతూ లోపలికి వస్తారు. అండ్ అలాగే మరికొంతమంది సోల్జర్స్ ఆ మృగాన్ని గుహ లోపలికి వెళ్లకుండా దాన్ని వాళ్ళు అడ్డుకుంటూ ఉంటారు. ఇప్పుడు శివ, శాంభవి వాళ్ళతో పాటు మిగిలిన కొంతమంది సోల్జర్స్ ఆ గుహ లోపలికి వెళ్తారు. అలా వాళ్ళు కొంత దూరం వెళ్ళగానే వాళ్ళకి ఒక పెద్ద గుహ అనేది కనబడుతుంది. అందులోకి వాళ్ళు దిగగానే ఒక్కసారిగా ఏదో ఒక పెద్ద అగాధంలో పడిపోతూ ఉన్నట్టు వాళ్ళందరికీ కూడా అనిపిస్తుంది. అలా వాళ్ళు ఎంత దూరం కిందకు వచ్చారో తెలీదు. అలా వాళ్ళు కింద పడిపోతూ కిందనే ఉన్న ఒక పెద్ద గుట్ట మీద పడతారు. ఆ గుట్ట అనేది చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఆ గుట్టంతా కూడా ఎముకలతో నిండిపోయి ఉంటుంది. అయితే వీళ్ళకి చిన్న చిన్న గాయాలు అవడంతో ఎలాంటి ప్రమాదం కూడా జరగదు. ఇప్పుడు శివ ఆ చుట్టుపక్కలంతా చూస్తూ ఉంటాడు. ఆ గుహ అంతా కూడా చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటుంది. మరోవైపు శివ చేతిలో ఉన్న రాయి అనేది ఇంకా ఎక్కువగా మెరవడం మొదలైంది. దీంతో శివకి అర్థమవుతుంది వాళ్ళు రావాల్సిన ప్రదేశానికి వచ్చారు అని. ఇప్పుడు శివ, శాంభవి ఆ ఎముకల మీద నుండి కిందకి దిగి ఆ రాయిని పట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. అలా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ చుట్టూ అంతా కూడా లావా అనేది ప్రవహిస్తూ ఉంటుంది. అది చూసి శివకు ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు శివ చేతిలో ఉన్న రాయి ఎక్కువగా మెరవడంతో పాటు ఆ కాంతి అనేది ఒకవైపుకి ప్రయాణిస్తూ ఉంటుంది. అది చూసి శివకు అర్థమవుతుంది మనం వెళ్ళవలసిన ప్రదేశానికి ఈ కాంతి మనల్ని తీసుకువెళ్తుంది అని. ఇప్పుడు శివ, శాంభవి వీళ్ళంతా కూడా ఆ కాంతిని ఫాలో అవుతూ ముందుకు వెళ్తారు. అలా వాళ్ళు ముందుకు వెళ్ళగానే శివ ముందు ఒక పెద్ద ద్వారం అనేది కనబడుతుంది. అండ్ అలాగే ఆ ద్వారంకి ఒక పెద్ద రంధ్రం కూడా ఉంటుంది. ఇప్పుడు శివ, శాంభవి వీళ్ళంతా కూడా ఆ ద్వారాన్ని ఓపెన్ చేయడానికి చాలా ట్రై చేస్తారు. కానీ ఆ ద్వారం అనేది అంగుళం కూడా కదలదు. ఇప్పుడు శివ శాంభవి వైపు చూసి, చూడు శాంభవి, ఈ ద్వారాన్ని తెరవడానికి ఏదో ఒక ఉపాయం ఉంటుంది. ఇక్కడ ఏదైనా వస్తువు దొరుకుతుందేమో, మీరంతా కూడా వెతకండి అని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్తాడు. అలా వీళ్ళంతా కూడా వెతుకుతూ ఉన్నప్పుడు ఆ ద్వారానికి ఒక పక్కగా ఒక రంధ్రం అనేది కనబడుతుంది. ఆ రంధ్రం అనేది చూడడానికి శివ చేతిలో ఉన్న శ్రీరామ్ అనే పదం రాసి ఉన్న రాయి ఉంది కదా, అచ్చం అదే సైజులో ఉంటుంది. ఇప్పుడు శివకు అర్థమవుతుంది ఈ రాయిని అందులో పెట్టాలి అని. ఈ రాయిని అందులో పెడితేనే ఇది ఒక కీలా పనిచేస్తుందేమో అని అనుకుంటాడు. వెంటనే శివ తన చేతిలో ఉన్న ఆ రాయిని ఆ రంధ్రానికి అమరుస్తాడు. బట్ ఎలాంటి ఉపయోగం ఉండదు. ఆ రాయిని ఎన్నో విధాలుగా ట్రై చేస్తాడు. బట్ అక్కడ వాళ్ళకు ఎటువంటి ఉపయోగం కనబడదు. ఇక అప్పుడే శివకు అర్థమవుతుంది ఆ రాయి పైన శ్రీరామ్ అనే పదం ఉంది కదా, ఆ పదాన్ని రంధ్రం లోపలికి ఉండేటట్టుగా అమర్చి తిప్పితేనే పనిచేస్తుంది అని అనిపిస్తుంది. అప్పుడు శివ తన చేతిలో ఉన్న రాయిని అదేవిధంగా ఆ రంధ్రంలో పెట్టి నొక్కుతాడు. వెంటనే ఆశ్చర్యంగా ఆ ద్వారాలన్నిటివి తెరుచుకుంటాయి. అండ్ అలాగే ఆ రాయి అనేది రంధ్రం లోపల నుండి మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. మరోవైపు ఆ ద్వారాలు మళ్ళీ మూసుకుపోతూ ఉన్నాయి. ఇప్పుడు శివ ఆ రాయిని తీసుకొని తన క్రూ మెంబర్స్ అందరితో సహా ఆ ద్వారం లోపలకు చాలా వేగంగా వెళ్ళిపోతాడు. వాళ్ళు అలా లోపలికి వెళ్ళగానే ద్వారాలనేటివి మళ్ళీ మూసుకుపోయాయి. ఇప్పుడు శివ ఎదురుగా చాలా పెద్ద గుహ అనేది కనబడుతుంది. ఆ గుహ అనేది చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. అండ్ అలాగే అక్కడేదో స్పిరిచువల్ ఎనర్జీ ప్రవహిస్తున్నట్టు, తాంత్రిక విద్యలేదో అక్కడ ఉన్నట్టు శివకు అనిపిస్తూ ఉంటుంది. అండ్ అలాగే శివ మెడలో ఉన్న డాలర్ అనేది కూడా మెరుస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు శివ, శాంభవి మిగతా బెటాలియన్ అంతా కూడా ముందుకు వెళ్తూ ఉంటారు. ఆ గుహ అంతా కూడా చాలా భయంకరంగా ఉంటుంది. ఇక వెంటనే శివ తన చేతిలో ఒక కాగడాన్ని వెలిగిస్తాడు. అండ్ అలాగే ఆ చుట్టుపక్కల అంతా కూడా చూస్తాడు. అయితే శివకు అక్కడేదో ప్రమాదం దాగి ఉన్నట్టు అర్థమవుతుంది. శివ హెచ్చరించేలోపు అక్కడుండే బెటాలియన్ టీం మొత్తం కూడా ముందుకు వెళ్తుంది. అలా వాళ్ళు ముందుకు వెళ్ళగానే అకస్మాత్తుగా వాళ్ళపైన అత్యంత పెద్ద సైజులో ఉన్న గబ్బిలాలు అనేటివి వీళ్ళపైన అటాక్ చేస్తాయి. ఈ గబ్బిలాలు ఒక్కొక్కటి కూడా మనిషి సైజులో ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక్కసారిగా ఆ సోల్జర్స్ పైన అటాక్ చేసి వాళ్ళందరినీ కూడా చంపేస్తూ ఉంటాయి. అండ్ అలాగే ఆ గబ్బిలాలు కొంతమందిని అయితే ఆకాశంలో తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. వెంటనే శివ తన చేతిలో ఉన్న కాగడాన్ని ఆపేసి శాంభవిని తనతో పాటు ఒక రహస్య ప్రదేశంలోకి తీసుకువెళ్ళి ఒక పెద్ద రాయి వెనక దాక్కుని ఉంటారు. మరోవైపు కొంతమంది సోల్జర్స్ ఎలాగోలో ఆ గబ్బిలాల నుండి తప్పించుకుంటారు. ఇక ఆ గబ్బిలాలన్నీ వెళ్ళిపోయిన తర్వాత శివ తన చేతిలో ఉన్న తాళపత్రాన్ని చెక్ చేస్తాడు. అండ్ అలాగే ఆ రాతిపైన కనబడిన బంగారు అక్షరాల్ని చాలా క్షుణ్ణంగా చూస్తూ ఉంటారు.
అయితే ఆ అక్షరాలన్నీ కూడా వాళ్ళకు ఏదో డైరెక్షన్ని చూపిస్తూ ఉన్నట్టు అర్థమవుతుంది. ఆ రాతిపైన కనబడుతూ ఉన్న బంగారు అక్షరాల్ని ఫాలో అవుతూ వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. అలా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఒక పెద్ద గుహ లోపలికి వెళ్తారు. ఆ గుహ అంతా కూడా చాలా భయంకరంగా, చాలా పెద్దదిగా ఉంటుంది. అండ్ అలాగే ఆ గుహ పైన ఎన్నో తాంత్రిక విగ్రహాలు, మాంత్రికులకు సంబంధించిన ఎన్నో మంత్రాలు చెక్కబడి ఉంటాయి. అంతేకాకుండా అలా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు శివకు ఏవో మంత్రాలు కూడా వినబడుతూ ఉంటాయి. ఎవరో ఈ గుహలో మంత్రాలు చదువుతూ ఉన్నట్టు శివకు వినబడుతూ ఉంటుంది. అంతేకాకుండా శివ చేతిలో ఉన్న ఆ రాయి అనేది ఎక్కువగా మెరుస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ గుహలో ఒక దేవతా విగ్రహం. ఆ విగ్రహం చూడడానికి చాలా భయంకరంగా, చాలా పెద్దదిగా ఉంది. అండ్ అలాగే ఆ విగ్రహం తల నరుక్కుని ఒక చేతిలో పట్టుకుని ఉంది. మరోవైపు ఆ విగ్రహం మెడ లోపల నుండి రక్తం అనేది ఆకాశంలోకి చిమ్ముతూ ఉంది. ఆ రక్తాన్ని ఇరువైపులా నిలబడి రెండు విగ్రహాలు తాగుతూ ఉన్నట్టు కనబడుతూ ఉంటుంది. మరో రక్తపు దారిని ఏ తల అయితే మెడ నుండి విడిపోయి చేతిలో ఉంటుందో ఆ తల తాగుతూ ఉన్నట్టు కనబడుతుంది. ఆ విగ్రహం చూడడానికి, దృశ్యం చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఆ దృశ్యాన్ని చూసి వీళ్ళంతా కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. అండ్ అలాగే ఆ విగ్రహం ముందు ఎవరో ఒక మాంత్రికుడు భయంకరంగా మంత్రాలు చదువుతూ ఉన్నాడు. అతని ముందు ఒక పెద్ద హోమగుండం కూడా ఉంటుంది. ఈ మాంత్రికుడు చూడడానికి చాలా భయంకరంగా ఉంటాడు. అండ్ అలాగే ఇతను మంత్రశక్తి కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. అలా ఆ మాంత్రికుడు మంత్రాలు చదువుతూ ఉంటే తన చుట్టూ ఏవో దుష్టశక్తులు తిరుగుతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మరోవైపు శివ చేతిలో ఉన్న రాయి అనేది మెరుస్తూ ఉంటుంది. అండ్ అలాగే ఏదైతే తల విగ్రహం చేతిలో ఉందో ఆ తల చెవి భాగంలో ఏదో మెరుస్తూ ఉంటుంది. ఇప్పుడు శివకి ఒక్క విషయం బాగా అర్థమవుతుంది. ఎలాగైనా సరే ఆ మాంత్రికుడి కంట్లో పడకుండా ఎలాగైనా ఆ విగ్రహం చెవి దగ్గరికి చేరుకోవాలి. ఈ విషయం వాళ్ళ చుట్టూ ఉన్న సోల్జర్స్కి అండ్ అలాగే శాంభవికి కూడా చెప్తాడు. మీరంతా కూడా ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎలాగైనా సరే ఆ తల దగ్గరికి చేరుకోవాలి. ఒకవేళ మనం ఇక్కడ ఉన్నట్టు ఆ మాంత్రికుడు గనక తెలిస్తే మన ప్రాణాలు పోయేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రవర్తించండి అని చెప్తాడు. ఇక ఇప్పుడు మనం చూస్తున్నాం శివ, శాంభవి అండ్ అలాగే ఆ సోల్జర్స్ అంతా కూడా ఆ గుహ పైన కనబడుతూ ఉన్న రాళ్ళన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఎక్కుతూ ఉంటారు. ఎటువంటి శబ్దం రాకుండా ఆ గుహ గోడలపైన ఉన్న రాళ్ళన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఎక్కుతూ ఉంటారు. మరోవైపు ఈ మాంత్రికుడు మంత్రపట్నం అనేది చాలా భయంకరంగా జరుగుతూ ఉంటుంది. అలా అతను మంత్రపట్నం చేస్తూ ఉన్నప్పుడు అలా ఆ మాంత్రికుడు మంత్రపట్నం చేస్తూ ఉన్నప్పుడు అతని పక్కన ఒక మంత్రదండం అండ్ అలాగే ఒక కపాలం కూడా ఉంటుంది. మరోవైపు శివ, శాంభవి సోల్జర్స్ అంతా కూడా ఆ గుహలో ఉన్న రాళ్లపైకి ఎక్కుతూ ఉంటారు. మరోవైపు శాంభవి మరోవైపు నుండి ఆ రాయి చివరికి చేరుకుంటుంది. ఆ రాయి అనేది విగ్రహం తలభాగం మీద ఉంటుంది. శాంభవి నిల్చుని ఉన్న రాయి అనేది ఒక్కసారిగా వదులుగా మారిపోతుంది. దీంతో శాంభవి ఒక్కసారిగా హోమగండంలోకి పడిపోతూ ఉంటుంది. ఇది గమనించిన శివ తన చేతిలో ఉన్న తాడును ఆ రాతికి కట్టి ఒక్కసారిగా శాంభవిని పట్టుకోవడానికి తన దగ్గరకు దూకుతాడు. అలా శివ శాంభవిని ఒక్కసారిగా తన చేతుల్లోకి బంధిస్తాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం శివ, శాంభవి ఇద్దరూ కూడా తాడును పట్టుకొని గాల్లో వేలాడుతూ ఉంటారు. సరిగ్గా హోమగుండం పైన వీళ్ళు వేలాడుతూ ఉంటారు. ఇక ఆ తర్వాత ఏమైంది అనేది మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం.